వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు: బీహార్ ఓటర్ల జాబితాలో 5,000కు పైగా యూపీ ప్రజలు చేరారని ఇండియా బ్లాక్ ఆరోపణ, జిల్లా అధికారుల ఖండన. ఆగస్టు 30 నుండి అసెంబ్లీ సమావేశాలు. చౌటుప్పల ప్రమాదంలో గాయపడిన ఏపీ పోలీస్ అధికారి మృతి. బీహార్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాలక ఎన్డీఏకి లాభం చేకూర్చేందుకు ఎన్నికల కమిషన్ పొరుగు రాష్ట్రం ఉత్తరప్రదేశ్కు చెందిన 5,000కు పైగా మందిని ఓటర్లుగా నమోదు చేసిందని ఇండియా బ్లాక్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను వెస్ట్ చంపారణ్ జిల్లా పరిపాలన ఒక ప్రకటనలో ఖండించింది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ జూ మంగళవారం మధుబని జిల్లా పుల్పరాస్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు. వారు పేర్కొన్న దాని ప్రకారం అనుమానాస్పద ఓటర్లు ఎక్కువగా వెస్ట్ చంపారణ్ జిల్లాలోని వాల్మీకి నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదయ్యారు. ఉదాహరణగా 45 ఏళ్ల వ్యక్తి పేరు చెప్పి అతను యూపీలోని కుషీనగర్ జిల్లాలో ఖడ్డా నియోజకవర్గ ఓటర్ అయినప్పటికీ బీహార్ ఓటర్ల జాబితాలో చేర్చారని ఆరోపించారు. దీనిపై స్పందించిన జిల్లా పరిపాలనా ప్రకటనలో పేర్కొన్నదేమిటంటే, ఇది తుది ఓటర్ల జాబితా కాదు. ఆగస్టు 1న ఎన్నికల కమిషన్ విడుదల చేసినది కేవలం ముసాయిదా జాబితా మాత్రమే. ముసాయిదా జాబితా ఉద్దేశం డూప్లికేట్లు లేదా లోపాలపై అభ్యంతరాలు స్వీకరించడం. అదే ప్రకటనలో అధికారులు ఈ విధంగా తెలిపారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పబడిన 5,000కు పైగా అనుమానాస్పద ఓటర్ల గణాంకం ఎలాంటి ఆధారాలు లేకుండా ఊహాత్మకంగా చెప్పబడింది. ఇది ధృవీకరించదగిన సంఖ్య కాదు. ఇంకా వారు ఈ విధంగా వివరించారు. వాల్మీకి నగర్ ప్రాంతంలో నదుల మార్గం మారడం వల్ల ప్రజలు తమ చిరునామాలను మార్చుకోవాల్సి వస్తుంది. దాంతో ఒకే వ్యక్తి 2 చోట్ల ఓటర్గా నమోదవుతాడు. ఈ రకమైన లోపాలను తొలగించేందుకు ప్రత్యేక పునఃసమీక్ష జరుగుతోంది. అలాగే కాంగ్రెస్ నేతలు ప్రస్తావించిన ఖడ్డా నియోజకవర్గ ఓటరు రామ్ విషయమై అతని పేరు ముసాయిదా జాబితాలో ఉన్నప్పటికీ ఆయన ఇప్పటికే యూపీ ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించేందుకు దరఖాస్తు చేసుకున్నారని జిల్లా పరిపాలన స్పష్టం చేసింది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 30న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. అంతకు ముందు రోజు ఆగస్టు 29న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ కేబినెట్ సమావేశానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశమే ముఖ్యమైన ఎజెండాగా ఉండనుంది. కాగా అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు కొనసాగుతాయని భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదిక సమగ్ర ప్రతిని అసెంబ్లీ మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఈ సమావేశాల్లోనే సభ్యులందరికీ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం అందించనుంది. ఇదిలా ఉండగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకు ముందే ప్రకటించారు. ఇటీవల హైకోర్టు కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని నివేదించింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపింది. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యమే కారణమని కమిషన్ నివేదికలో ప్రస్తావించడం, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేంద్రలను తప్పుపట్టిన నేపథ్యంలో అసెంబ్లీలో దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అదనపు ఎస్పీ ఏఎస్పీ ప్రసాద్ చౌటుప్పల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై హైదరాబాద్ ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జూలై 26న చౌటుప్పల్ మండలంలోని ఖైతాపూర్ సమీపంలో చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సీనియర్ పోలీస్ అధికారుల బృందం ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి రోడ్డు డివైడర్ని ఢీకొని బోల్తా పడింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న లారీ స్కార్పియోను ఢీకొనడంతో వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు అక్కడికక్కడే మృతి చెందగా ఏఎస్పీ ప్రసాద్ తీవ్ర గాయాల పాలయ్యారు. వారాల పాటు వైద్యం పొందినప్పటికీ ఈరోజు ఆయన గాయాలకు లోనై కన్నుమూశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.